ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ 2024వ సంవత్సరంలో మొదటి 15 రోజులు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ వారం నుండి వారమంతా ఒకే అంశమునకు సంబంధించిన ధ్యానాలు కాకుండా ఒక వారంలో వేదాంత శాస్త్రానికి సంబంధించిన 2 ధ్యానములు, సామెతల గ్రంథము నుండి 2 ధ్యానములు, మిగిలినవి విశ్వాస జీవితమునకు సంబంధించి లేదా ఆదరణ సందేశాలను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఈ 2024వ సంవత్సరంలో మనందరము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని దేవునిలో ఎదగాలని నేను ఆశపడుతున్నాను. గనుక నా ఈ ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహించాలని మీకు మనవి చేస్తూ, ప్రతిరోజు ఉదయము ఈ ధ్యానాన్ని వినిన తర్వాత మీ ఆత్మీయులకు షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. అలాగే మొట్టమొదటిసారి ఈ ధ్యానాన్ని మీరు వినినట్లయితే తప్పకుండా ఆలివ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ధ్యానములోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. నేటి అంశము జీవితపు తుఫానుల్లో నిజమైన ప్రశాంతత. అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎలా స్పందిస్తారు? సమస్య ఎటువంటిదైనా మన మనస్సును ప్రభువుపై కేంద్రీకరిస్తే అచంచలమైన ప్రశాంతతను మనము పొందుకుంటాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని వివరిస్తూ ఏబి సింప్సన్ ఇలా చెప్పాడు: క్రైస్తవుడు దేవునిపై ఆనుకొని ఉండడం అంటే చలనం లేకుండా స్తబ్దంగా ఉండడం అని కాదు, నిత్యమైన దేవుని బాహువుల యొక్క సర్వశక్తిపై చురుకుగా ఆధారపడి ఉండడం. పరిపూర్ణమైన శాంతిని చిత్రీకరించమని ఒక చిత్రలేఖన పోటీ నిర్వహించారట. కొన్ని వందల మంది పరిపూర్ణ ప్రశాంతతను చిత్రీకరించే ఆ పోటీలకు వచ్చి వారు చిత్రలేఖనం చేశారు. కొన్ని వందల చిత్రాలలో న్యాయ నిర్ణేతలు చిట్ట చివరికి 2 మేలిమి చిత్రాలుగా ఎన్నుకున్నారు. మొదటి చిత్రం ఏమిటంటే ఒక నిశ్చలమైన పర్వత సరస్సును గూర్చినటువంటి చిత్రం. రెండవ చిత్రం నురుగులు కక్కుతూ ఉరుములతో దుముకుతున్న జలపాతం. ఆ నురుగు పైకి వంగి ఉన్న ఒక కొండ రావి కొమ్మ. ఆ కొమ్మ చీలికలో నీటి తుంపరలతో తడుస్తూ తన గూటి పైన స్థిమితంగా కూర్చుని ఉన్నటువంటి చిన్న పిచ్చుక. ఇది రెండవ చిత్రం. మొదటి చిత్రం నిశ్చలతను మాత్రమే ప్రదర్శించింది. అయితే రెండవ చిత్రానికి బహుమతి ఇచ్చారట. కారణం ఏమిటంటే అల్లకల్లోల పరిస్థితుల్లో కూడా సంపూర్ణ నెమ్మదిని కలిగి ఉండవచ్చని ఆ పిచ్చుక అందుకు సాదృశ్యముగా ఉన్నదని అందులో ప్రదర్శించబడింది. ప్రియులారా, మన జీవితంలో ఏ సమస్య లేనప్పుడు, ఏ గొడవలు లేనప్పుడు ప్రశాంతంగా ఉండటం అనేది చాలా సులువు. కానీ తుఫాన్లు చెలరేగుతున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అప్పు బాధలు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నెమ్మదిగా ఉండటమే పరిపూర్ణమైన ప్రశాంతత. కనుక ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీ జీవితంలో శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు, కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మీ చింత యావత్తు దేవునిపై మోపి ఆయన ప్రశస్త వాగ్దానాలపై మీ తలంపులను కేంద్రీకరించి నిశ్చింతగా ఉండండి. అప్పుడు మీ సమస్యలు వాటంతట అవే విడిపోతాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం: ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, ఈ వాక్యం వింటున్న
మా బిడ్డల్లో అనేక మంది సమస్యలు, శోధనలు కలిగి ఉన్నారు. ఈ సమస్యలు, శోధనలలో బిడ్డలు నీ ప్రశస్త వాగ్దానాలపై మనసు పెట్టి వాటిని నమ్మి నిశ్చింతగా ఉండగలిగే కృప వారికి దయచేయమని, పూర్ణ శాంతి గల వారిగా వారిని కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.